నమస్కారం. నేను డాక్టర్ మీనాక్షి ఆదిరాజు. ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఉండే ముఖ్యమైన తిథులు ముందుగా తెలుసుకుందాం. యమునా నది పుష్కరాలు రాబోతున్నాయి. అవి 2 జూన్ నుంచి 13 జూన్ వరకు ఉంటాయి. తర్వాత 15 జూలై నుంచి 13 ఆగస్టు వరకు గురుమౌఢ్యం ఉంది. అట్లాగే 17 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ వరకు శుక్రమౌఢ్యం ఉంది. ఈ 2 సమయాల్లో కూడా మనం ఏ శుభకార్యాలు తలపెట్టాం. తర్వాత 4 మే నుంచి 28 మే వరకు కూడాను కత్తరి సమయం. ఈ సమయంలో గృహ నిర్మాణం మనం నిషిద్ధంగా భావిస్తాం. అంటే ఎండలో పనిచేసేవన్నీ కూడా ఎండాకాలం కాబట్టి ఆ సమయంలో చెయ్యం. అట్లాగే 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ. మేషరాశి ఫలితాలు: ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగానే ఉంది కాబట్టి సమస్య లేదు. తప్పితే అవమానం ఎక్కువగా ఉంది రాజ్యపూజ్యం కన్నా. అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని అవమానిస్తారని కాదండి, రావాల్సిన గుర్తింపు రాకపోవచ్చు. ఇక డిసెంబర్ వరకు రాహు లాభంలో శుభుడు, సుఖ సంతోషాలు ఇస్తాడు, ధనార్జన బాగుంటుంది, భోగాలు అనుభవిస్తారు, ఇదంతా బాగుంటుంది. తప్పితే ఏనాటి శని ప్రభావం చేత పనులు స్లో అయ్యి కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. డిసెంబర్ నుంచి ఏంటంటే రాహు దశమానికి మారుతాడు. అక్కడి నుంచి కొద్దిగా పనిలో మీకు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి కనిపించవచ్చు. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవండి, అంతా బాగానే ఉంటుంది. ఇక సోదర వర్గంతో బాంధవ్యం బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న మీడియా వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. అందరి సహకారాలతోటి మీరు అన్ని పనులు కూడా సాధించగలుగుతారు. ఆస్తులు పెంచుకునేందుకు మంచి సమయం ఇది. ఇక ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు, అధికంగా ఉండి అనేక ఆలోచనలతోటి సతమతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నియంత్రించుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, పోటీ పరీక్షల్లో ఈ సంవత్సరం పోటీ పరీక్షలు రాయబోయే వాళ్ళు మాత్రం శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది. ఆరోగ్యం బాగుంది. పై చదువులు చదివే విద్యార్థులకి ఫోకస్ బాగా కుదురుతుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలు లేవు. ఇక ఈ రాశి వాళ్ళు ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చాలా అవసరం. చేయించుకోగలిగే వాళ్ళు ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయించుకోండి. తర్వాత దుర్గాదేవి ఆరాధన కూడా అవసరం. ద్వాత్రిశనామ స్తోత్రం దుర్గాదేవిది రోజుకు 3 సార్లు చదువుకోగలిగితే, స్నానం చేసిన తర్వాత ఒకసారి అమ్మవారి పటం ముందు కూర్చుని చదువుకోగలిగితే చాలా శుభం జరుగుతుంది. వృషభ రాశి ఫలితాలు: ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత రాజ్యపూజ్యం అవమానం కన్నా కొద్దిగానే ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే మీకు కావాల్సిన గుర్తింపు వస్తుంది, కానీ కొద్దిగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఇక కుటుంబంలో పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ధనార్జన బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణని బట్టి మీరు సేవ్ చేసుకోవడం అన్నది ఉంటుందన్నమాట. వీరికి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఒడిదుడుకులు ఉండవని కాదు, ఉన్నా కూడా ఆ ప్రశాంతతని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు అన్నమాట. ఇక కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సోదరవర్గంతో బాంధవ్యం బాగుంటుంది. ప్రతి పనికి కూడాను అందరి సహాయ సహకారాలు అందుతాయి. తప్పితే ఈ సంవత్సరం వీళ్ళు ఆస్తుల విషయంలో క్రయ విక్రయాలు, ఈ విషయంలో మాత్రం చాలా సావధానంగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించుకోవటంలో తప్పేమీ లేదు. ఇక సంతానం ప్రయోజకులు అవుతారు. విద్యార్థులు బాగానే చదువుకుంటారు. మంత్రోపాసనలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలమైన సమయం. పరీక్షలు రాసే విద్యార్థులకి ఉత్తీర్ణత బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది సమయం.
భాగస్వామి ప్రతి విషయంలో కూడా మీకు సానుకూలంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంది. ఇక పై చదువులు చదివే విద్యార్థులకు మాత్రం జూన్ నుంచి సమయం బాగుంది. జూన్లోగా మీకు ఫోకస్ కుదరటం, ఆ కాన్సన్ట్రేషన్ కుదరటం కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల విషయం వచ్చేసరికి మీకు ఏమన్నా కాస్త ఒడిదుడుకులు ఉన్న ఒత్తిడి అనిపించినా కూడా డిసెంబర్ నుంచి అన్నీ సర్దుకుంటాయి. వృషభ రాశి వాళ్ళకి శాంతులు ఏంటంటే దుర్గాదేవిని ఆరాధించడం ఒకటి, తర్వాత గోవుకి ఉలవలు పెట్టండి. వీలైతే కనుక ప్రతి వారం పెట్టండి. అది మీకు చాలా మేలు చేస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను. మిథున రాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవాలి. ధనలాభం ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం కన్నా అవమానం చాలా ఎక్కువగా ఉంది. అంటే మీకు దక్కవలసిన గుర్తింపు దక్కకపోవచ్చు, అంతే తప్ప ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా అవమానిస్తారని మాత్రం అనుకోవద్దు. ఇక నిద్ర సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త. కుటుంబం దగ్గరికి వస్తే అంతా శుభంగా ఉంది, వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది కుటుంబం. ఇక్కడ సోదర వర్గంతో బాగుంటుంది. మీరే ముందుకు వెళ్ళి అనేక పనులు చొరవ తీసుకుని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏవైతే మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఆస్తుల విషయం వచ్చేసరికి మాత్రం కాస్త సావధానంగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు దైవబలం అవసరం. దైవాన్ని ప్రార్థించుకుని ఏ పనన్నా మొదలు పెట్టండి. శివారాధన అన్నిటిలోకి చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయంలో చక్కగా ఉంది. వాళ్ళ మానాన్న వాళ్ళు చక్కగా చదువుకుంటారు, అక్కడేం ప్రాబ్లం లేదు. సంతానం ప్రయోజకులు అవుతారు. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. భాగస్వామి మద్దతు ప్రతి విషయంలోనూ ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. పై చదువులు చదివే విద్యార్థులు మాత్రం శ్రద్ధ పెట్టడానికి కష్టాలు పడవలసి వస్తుంది. వెంటనే ఫోకస్ కుదరదు. ఆ కాన్సన్ట్రేషన్ అది కావాలంటే మాత్రం కొద్దిగా కష్టపడాలి. ఇక వృత్తి ఉద్యోగాల్లో పనులు ఆలస్యం అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానివల్ల ఒత్తిడి కూడా ఉండొచ్చు, ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. దీనికి శాంతులు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే శివారాధన చాలా అవసరం. అలాగే దుర్గాదేవిని కూడా ప్రార్థించుకోండి. మీరు చేయగలను అనుకుంటే కనుక దుర్గా ద్వాత్రిశనామ స్తోత్రం అని 11 లైన్లు ఉంటుంది అంతే. అది చిన్నది. అదొక 3 సార్లు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారిని తలుచుకొని చదువుకుంటే చాలా మంచిది. శివారాధన మీ స్థాయిని బట్టి మీరు చేసుకోండి. ఏది కాకపోతే కనుక శివ పంచాక్షరి ఓం నమ శివాయ మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. కర్కాటక రాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉందండి. అందుకని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మాత్రం అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతాను. ఇక అవమానం రాజ్యపూజ్యం కన్నా ఎక్కువగా ఉంది అంటే కనుక మీకు లభించవలసిన గుర్తింపు లభించకపోవచ్చు. వీరికి ఇక మిగతా విషయాలు వచ్చేసరికి భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, అవన్నీ చక్కగా జరుగుతాయి, ఆ తృప్తి కూడా ఉంటుంది. ఇక పై చదువు చదువుతున్న విద్యార్థులకి విదేశీ అవకాశం ఎక్కువగా ఉంది, వాళ్ళకంతా శుభంగా జరుగుతుంది. తప్పితే ఏంటంటే ఈ రాశి వాళ్ళు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండటానికి మాత్రం ధ్యానం, యోగా లాంటివి చేస్తే చాలా మంచిదండి. కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా మాత్రం చూసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేసుకోవద్దు. పనుల విషయం వచ్చేసరికి ఏంటంటే ఏ పని తలపెట్టినా కూడాను కాస్త ఆలస్యం అయ్యి అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉండటంతో ఏంటంటే ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఒత్తిడికి మాత్రం అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో అంతా శుభంగా ఉందండి. క్రయ విక్రయాలు ఏదున్నా కూడా బాగుంది.
జూన్లోగా అయితే ఇంకా బాగుంది సమయం. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, వారి విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మంత్రోపాసనలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది సమయం. ఇక భాగస్వామి మద్దతు మీకు ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విజయం సాధిస్తారు. అలాగే లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం ఫలితం బాగుంటుంది. వీరికి ఆకస్మిక ధనలాగమం ఉంది. అలాగే రీసెర్చ్ రంగం వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. పై చదువులు చదివే విద్యార్థులు కాస్త శ్రమ పడవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అసలు ఎటువంటి సమస్యలు లేవు. వీరు చేసుకోవాల్సిన శాంతులు ఏమంటే, వారానికి ఒకసారైనా కూడా గోవుకి ఉలవలు పెట్టడం, అది తప్పకుండా చేయండి, మీకు చాలా మంచిది. అలాగే గురుస్వరూప ఆరాధన ప్రతిరోజు కూడా. మీకు నచ్చిన గురువు అండి, గురుస్వరూపం షిరిడి బాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఇట్లా మీకు నచ్చిన గురుస్వరూప ఆరాధన మీరు చేసుకోవచ్చు. సింహరాశి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 5, ఈ రెండు సరిసమానంగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి చేసే పనులకి మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాక ఈ రాశి వాళ్ళకి పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ఉండటానికి ఈ రాశి వాళ్ళు ధ్యానం, యోగా వంటివి చేసుకుంటే చాలా మంచిది. కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న సమస్యలను అనవసరంగా పెద్దవి చేసుకోవద్దు. సోదర వర్గంతో మాత్రం మంచి అనుకూలత ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళ మద్దతు, సహకారం అవి మీకు అందుతాయి. ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా అనుకూల సమయం ఇది. భాగస్వామి విషయంలో మాత్రం వారి మనసుని అర్థం చేసుకుని మసలే ప్రయత్నం చేయండి. ఏ సమస్య లేకుండా సాగిపోతుంది. అష్టమ శని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం. పనులవి పోస్ట్ పోన్ అవుతుంటే అనవసరంగా కంగారు పడద్దు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు వీళ్ళకి చాలా మంచిది. పై చదువులు చదివే విద్యార్థులకి అన్ని రకాలుగానూ బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని చివరికి అన్నీ ఒకేసారి చేయాలన్నప్పుడు ఒత్తిడికి గురవటం అన్నది మంచిది కాదు. ఎప్పటికప్పుడు పని ఆ సమయానికి కంప్లీట్ చేసేటట్టుగా చూసుకుంటే, ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే కనుక ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోతుంది. ఇక ఈ రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఓం నమ శివాయ మంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు జపించుకోవడం, శివారాధన మీ స్థాహతను బట్టి శివారాధన చేసుకోండి. చేయించుకోగలిగే వాళ్ళు ప్రతి వారం కూడా శివాభిషేకం చేయించుకోండి. లేకపోతే కనుక ఓం నమ శివాయ మంత్రం, పంచాక్షరి మంత్రం చాలా పవర్ఫుల్, అది రోజంతా చేసుకోండి. ఇక ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. కన్యారాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటంతో ఏంటంటే ఖర్చు విషయంలో క్రమశిక్షణ అవసరం. వీళ్ళకి ఏంటంటే ధనం వస్తుంది, ధనార్జనలో ఏం లోటు ఉండదు, కానీ దుబారా ఖర్చుతో ఏంటంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. ఆ విషయంలో కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉంటే సరిపోతుంది, బాగానే నిల్వ చేసుకోగలుగుతారు. ఇక రాజ్యపూజ్యం, అవమానం సమానంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేదు. మీకు లభించవలసిన గుర్తింపు కొద్దిగా కష్టపడితే లభిస్తుంది. ఇక వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కన్యారాశి వాళ్ళ విషయంలోనూ ముందుగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఈ సంవత్సరం పాటించవలసిన విషయం ఏంటంటే పనులన్నీ వాయిదా వేసుకుని, అంటే ఆ టెండెన్సీ ఉంటుంది, పనులన్నీ వాయిదా వేసుకుని చివరికి అన్నీ ఒకేసారి చేయవలసి వస్తే ఆ ఒత్తిడికి గురవటం అన్నది మాత్రం వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి.
ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే కనుక ఎటువంటి సమస్య ఉండదు. కుటుంబ విషయంలో అంతా బాగుంటుంది, శుభంగా సంతోషంగా ఉంటారు, అక్కడ ఎటువంటి సమస్య లేదు. సోదర వర్గంతో సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళ సహకారం ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఆస్తుల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు లేవు. సంతాన అభివృద్ధిని సాధిస్తారు. ఇక విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఎప్పుడైతే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి మాత్రం కష్టపడతారు, తప్పితే విజయం సాధిస్తారు. ఆ కష్టపడవలసిన అవసరం మాత్రం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అవి వెళ్లేందుకు అవకాశాలు కూడా బాగా వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి చక్కటి అవకాశం ఉంది. వీరు శివారాధన చేసుకోవాలి. సంవత్సరం అంతా కూడా శివారాధన చేసుకుంటే చాలా మంచిది. మీ తాహతను బట్టి, అంటే ప్రతి సోమవారం అభిషేకం చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి. లేని వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ రోజు స్మరణ చేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఊడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. తులారాశి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటంతో ఖర్చుల విషయంలో కాస్త క్రమశిక్షణతో వ్యవహరించాలి. అదే రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి అవమానం కన్నా వీళ్ళు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. పనులు చక్కగా చేస్తారు, దానికి తగిన గుర్తింపు కూడా వీళ్ళకి లభిస్తుంది. లాభాల విషయానికి వచ్చేసరికి అనుకున్న రీతిలో లాభాలు రాకపోవచ్చు, కానీ వీళ్ళకి విదేశీయానం అవకాశం అయితే ఉంది. ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా చాలా కామ్గా సహనంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రశాంతతను ఉంచుకునే ప్రయత్నంలో ఉంటారు. కుటుంబం అన్ని విధాలుగా బాగుంటుంది, శుభంగా క్షేమంగా ఉంటారు. ఇక సోదర వర్గం యొక్క మద్దతు ఉంటుంది. ఈ రాశిలో ఉన్న మీడియా వాళ్ళకి మాత్రం సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆస్తుల క్రయ విక్రయాలు ఈ 2 నెలలు ఆగి జూన్ నుంచి చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. సంతానం అభివృద్ధి చెందుతారు. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఈ రాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా దృష్టి పెట్టాలి. చదువు మీద కాస్త డీవియేషన్స్ ఉంటాయి, అవి లేకుండా ప్రయత్నపూర్వకంగా దృష్టి పెట్టి ఆ చదువు మీద ఫోకస్ తోటి చదువుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ కోసం ట్రై చేస్తుంటే అది కూడా సక్సెస్ అవుతుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కనుక విజయం సాధిస్తారు. అదే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి అంటే స్కూలు, ఇంటర్మీడియట్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళకు మాత్రం చదివిన దానికన్నా ఎక్కువగానే ఉత్తీర్ణత పొందుతారు. ఎక్కడ పోటీ పరీక్షల్లో అదేను. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కీళ్ళ నొప్పులు ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. భాగస్వామి మద్దతు మీకు ప్రతి విషయంలోనూ లభిస్తుంది. వాడు మీకు ప్రతి విషయంలోనూ కూడా అండదండగా ఉంటారు. పై చదువులు చదివే విద్యార్థులకి అంతా శుభంగా ఉంది. ఇక ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వృత్తి ఉద్యోగాల్లో అంతా శుభంగా ఉంది. ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మీరు అనుకున్నట్టుగా అంతా జరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు దుర్గా ఆరాధన చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా. ప్రత్యేకించి ద్వాత్రిశనామ స్తోత్రం ఒక 10-12 లైన్లు ఉంటుందండి. అది గనక చదువుకోగలిగితే ప్రతిరోజు 3 సార్లు స్నానం చేసిన తర్వాత అమ్మవారి పటం ముందు నుంచి కనుక చదువుకోగలిగితే చాలా మంచిది. వృశ్చిక రాశి ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయంలో సమస్య లేదు. ఇక రాజ్యపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది అంటే కనుక మీకు లభించవలసిన గుర్తింపు కొన్ని విషయాల్లో లభించకపోవచ్చు. ఇప్పుడు ఈ సమయం ఏంటంటే ఈ సంవత్సరం ఆస్తులు పెంచుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఇక విద్యార్థుల విషయం వచ్చేసరికి వాళ్ళకి విదేశీయానం అవకాశం బాగా ఉంది.
ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడాను కుటుంబంతో సమయం గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. ఆ ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ధనం నిల్వ చేసుకుంటారు. కుటుంబం శుభంగా క్షేమంగా ఉంటారు. సహోదర వర్గంతో అనుబంధం బాగుంటుంది. అంతేకాక వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా, అంటే ఏ పనికి పూనుకున్నా కూడా అందరి నుంచి సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాల విషయంలో మాత్రం పేపర్ వర్క్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి, అజాగ్రత్త కూడదు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి, ప్రయత్నపూర్వకంగా దృష్టి పెట్టాలి, డీవియేషన్స్ ఉంటాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లోన్స్ శాంక్షన్ అవుతాయి, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. భాగస్వామి సహకారం ప్రతి విషయంలోనూ ఉంటుంది. వారి పేరున ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది. పై చదువులు చదువుకునే విద్యార్థులకి సమయం బాగుంది. రీసెర్చ్ రంగం వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాల విషయం వచ్చేసరికి మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళు గోవుకి ఉలవలు పెట్టడం మర్చిపోవద్దు. ప్రతి వారం కూడా గోవుకి ఉలవలు పెట్టండి, మీకు అది అన్ని విధాలుగానూ బాగుంటుంది. ధనుర్రాశి ఫలితాలు: ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. వ్యయం కన్నా ఆదాయం ఎక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు. ఇక రాజ్యపూజ్యం అవమానం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, సరసమానంగా ఉన్నాయి కాబట్టి చేసే పనికి గుర్తింపు లభిస్తుంది, కానీ కొద్దిగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఇక ధనార్జన బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. చరాస్థిర ఆస్తులు కొనుగోలు చేయడంలో వ్యయం ఉంటుంది, ధనం, అంతేగాని దుబారా ఖర్చు మాత్రం అవ్వదు. ఇక ఈ రాశి వాళ్ళకి సంఘంలో ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబం శుభంగా క్షేమంగా ఉంటారు, అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు. ఏ పని తలపెట్టినా సమయానికి అందరి సహకారం అందకపోవచ్చు, కానీ ఎలాగో అలా కష్టపడి పనిని మాత్రం విజయవంతంగా పూర్తి చేస్తారు. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. కాలేజీ విద్యార్థులకి సమయం బాగుంది. ఇక సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. రీసెర్చ్ రంగం వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఉంది. ఉపాసనలో ఉన్న వాళ్ళకి మనసు తృప్తి పడేటట్లుగా పూజాదులు సాగుతాయి, చాలా బాగుంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల విషయం వచ్చేసరికి కాస్త ఒత్తిడి ఉంటుంది. పనులు పోస్ట్ పోన్ చేసుకుని అన్నీ ఒకేసారి మీద పడిపోయేటట్టు చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా డిసిప్లిన్డ్గా ఉండేటట్టుగా చూసుకొని సరిపోతుంది మీకు. ఈ రాశి వాళ్ళు ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి శివారాధన చేసుకోవాలి. మీ తాహతను బట్టి అభిషేకాలు చేసుకోగలిగితే చేయించుకోండి, లేకపోతే గనక ఓం నమ శివాయ శివ పంచాక్షరి రోజంతా చదువుకోవచ్చు, ఎప్పుడు వీలైతే అప్పుడు చాంట్ చేసుకోవచ్చు. లేదా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేస్తే కూడా చాలా మంచిది. మకర రాశి ఫలితాలు: ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చు విషయంలో క్రమశిక్షణ అవసరం. ఇక రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం కన్నా, అందుకని వీళ్ళు చేసే పనులకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ విషయంలో వరి ఏం ఉండక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది, కానీ ధనార్జనలో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ధనార్జన బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి విదేశీయానం అవకాశం ఉంది. ఇక వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి అందరి సహాయ సహకారాలు అందుతాయి, ఏ పని తలపెట్టినా కూడా. దాంతో వీళ్ళు చొరవ తీసుకుని ముందడుగు వేసి అనేక పనులు పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ సంవత్సరం కంప్లీట్ చేసేయగలుగుతారు. కుటుంబంలో మాత్రం మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి.
సోదరవర్గంతో ధనపరమైన లావాదేవీలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఆస్తులు కొనేందుకు మంచి సమయం. ఎందుకంటే ధనం ఖర్చు ఎలాగో ఉంది. ఆ ఖర్చు అనేది ఆస్తులు కొనడంలో గనక ఉపయోగిస్తే ఆ ధనం ఎస్సెట్ మిగులుతుంది. ధనం ఖర్చు అయిపోయినా కూడా ఈ కొన్న ఆస్తి మనకి మిగులుతుంది. సంతానం చక్కటి ప్రగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామి సహకారం మీకు అన్ని విధాలుగానూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ చిన్న మార్పు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్నది మంచిది. కుటుంబంతో సహా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి చక్కటి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ప్రతి వారం కూడా గోవుకి ఉలవలు పెట్టడం ఒకటి, తర్వాత దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. కుంభరాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఇక్కడ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేసే పనులన్నిటికీ గుర్తింపు లభిస్తుంది. ఆ పనులు చక్కగా అవుతాయి. మీకు కావాల్సిన గుర్తింపు లభిస్తుంది. ఇక కుటుంబ విషయం వచ్చేసరికి కుటుంబంలోని పెద్దల ఆశీర్వచనం, ఇటు మద్దతు 2 మీకు ఉంటాయి. జూన్ నుంచి కాస్త ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఇలా ఉండగా మీరేంటంటే ఈ రాశి వాళ్ళు అనేక ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. అనేక భయాందోళనలు. వాటిని కనుక నియంత్రించుకోకపోతే మనశ్శాంతిని కోల్పోతారు. అందుకని ఈ విషయంలో మీకు ధ్యానం, యోగా ఇలాంటివి మీకు పనిచేస్తాయి. వాటి సహాయంతో మీరు ఆలోచనలు నియంత్రించుకునే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా చేయాలి. ఇక కుటుంబ ఖర్చులు ఉంటాయి. సోదరవర్గంతో అనుబంధం బాగుంటుంది. ఆస్తుల విషయాలు వచ్చేసరికి ఆ సంబంధంగా లావాదేవీలు ఆలస్యం అయ్యి మిమ్మల్ని విసిగించే అవకాశం ఉన్నమాట వాస్తవం. ఇక సంతానం చక్కటి ప్రగతి సాధిస్తారు. మీకు గర్వకారణం అవుతారు. విద్యార్థులకి చదువు చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవుతాయి. ఇక భాగస్వామి విషయం వస్తే వారితోటి విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వారి దృక్పథం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం అండి. పై చదువులు చదివే విద్యార్థులకి అన్ని రకాలుగాను బాగుంది. జూన్ నుంచి లేదా సంవత్సరంలో ద్వితీయార్థం నుంచి మీకు పదోన్నతికి అవకాశం ఉంది. తప్పితే వీళ్ళేంటంటే ఈ రాశి వాళ్ళు ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేసుకోవడం చాలా అవసరం. మీ తాహతను బట్టి అభిషేకాలు చేసుకోగలిగే వాళ్ళు ప్రతి సోమవారం అభిషేకం చేసుకోండి. లేని వాళ్ళు శివ పంచాక్షరి, ఓం నమః శివాయ రోజంతా కూడా మన్నం చేసుకోండి. ఇది కాకుండా దుర్గాదేవి ఆరాధన కూడా చాలా మంచిది. దుర్గా ద్వాత్రిసనామ స్తోత్రం ఉంటుంది. అది రోజుకు 3 సార్లు స్నానం చేసిన తర్వాత చదువుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీనరాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. చాలా బాగుందండి మీనరాశి వాళ్ళకి. ఆదాయం వ్యయం కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సమస్య లేదు. రాజ్యపూజ్యం కూడా అవమానం కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సమస్య లేదు. ఇక ఈ రాశి వాళ్ళకి ధనార్జన బాగుంటుంది. వ్యాపారస్తులకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి మంచి లాభాలు చూస్తారు. తప్పితే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే దుబారా ఖర్చు, లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్కి ఎక్కువగా ఖర్చు పెడతారు. తప్పితే ధనార్జన బాగుండటంతో ఏంటంటే ఇన్కమ్ బాగుండటంతో ఆ లోటు కనిపించదు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే ఉత్సాహం లోపిస్తుంది పనుల విషయంలో. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం, ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఏంటంటే పనుల ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అన్ని పోస్ట్ పోన్ చేసుకుని చివరికి పనుల ఒత్తిడి పెరిగిపోతుంది.
కుటుంబం క్షేమంగా శుభంగా ఉంటారు. అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. ధనం నిల్వ చేసుకోగలుగుతారు. సోదర వర్గంతో ధన సంబంధమైన లావాదేవీలు ఉంటాయండి. ఇక ఆస్తులు కొంటారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. వారి విషయంలో మీకు ఎనలేని తృప్తి ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కృషి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామితో కలిసి విదేశీయానం అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది మీకు. ఇక మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చక్కటి గుర్తింపు లభిస్తుంది మీకు. ఈ రాశి వాళ్ళకి ఏనాడు శని అవుతున్న కారణంగా శివారాధన చేసుకోవాలి. మీ తాహతను బట్టి అభిషేకాలు చేయించుకోగలిగితే చేయించుకోండి, లేకపోతే శివ పంచాక్షరి చేసుకోండి. ఇక హనుమాన్ చాలీసా రోజు చదువుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా మీరు దుర్గా ఆరాధన కూడా చేసుకుంటే అన్ని రకాలుగానే బాగుంటుంది ఈ సంవత్సరం.